హాయ్ హలో అందరికీ. నేనైతే ఈరోజు సండే కదా స్పెషల్గా కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో మటన్ కర్రీ చేసినాను. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. కానీ డైలీ వండడానికి టైం ఉండదు కదా, డైలీ కట్టెల పొయ్యి అంటే టైం సెట్ కాదు. ఈరోజు సండే అని ఇలా చేస్తున్నాను నేను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరెవరికి ఇలా మట్టి పాత్ర కట్టెల పొయ్యి అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి. చూడండి, కామన్గా ఆయిల్ వేసి, కామనే కదా, ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి 4-5, పుదీనా ఎక్కువ వేస్తున్నాను నేను. మటన్లో పుదీనా వేస్తే బాగుంటుంది. కొద్దిగా పసుపు. కానీ నాకు మంట కరెక్ట్గా సెట్ చేయడం రావట్లేదు ఇంకా. చూడండి, ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. చాలా బాగుంది కర్రీ, అయితే చాలా బాగుంది. ఉడుకుతుంటేనే మొత్తం స్మెల్ వస్తుంది. చూడండి, ఇప్పుడు మటన్ పీసెస్ వేసినాను. మగ్గాలి కదా, బాగా ఆయిల్లో మగ్గాలి. ఇప్పుడు మామిడాకు వేస్తున్నాను. అయితే మామిడాకు వేస్తే తొందరగా ఉడుకుతుంది. మటన్ అయినా బోటి అయినా ఇట్లా మామిడాకు వేస్తే తొందరగా ఉడుకుతుంది. బాగా మగ్గాలి ఆయిల్లో. చూడండి, కారం వేసి చూడండి. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. ఉడకడానికి కావాలి కదా వాటరు. ఉడుకుతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చెక్ చేద్దాము, ఉడికిందా లేదా. ఉడికింది, 90% ఉడికింది. ఇప్పుడు ఇంకా మిగతా అన్నీ మసాలాలు అన్నీ వేసేస్తే కంప్లీట్గా ఉడుకుతుంది. టేస్ట్ అయితే బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. ఉప్పు సరిపోలేదు, ఉప్పు కొద్దిగా మళ్ళీ వేస్తున్నాను. మంట కూడా కరెక్ట్గా వస్తుంది. మరీ ఎక్కువ లేదు, మరీ తక్కువ లేదు, కరెక్ట్గా సరిపోయింది. కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం గ్రేవీ చిక్కగా ఉండాలంటే కొబ్బరి పొడి ఎక్కువనే వేస్తున్నాను. చాలా బాగుంది మటన్ అయితే. మొత్తం స్మెల్ వస్తుంది, ఇల్లంతా మటన్ స్మెల్ వస్తుంది మా ఇంట్లో. చూడండి, మంచి కరెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు మసాలా వేస్తున్నాను, ధనియాల పొడి వేస్తున్నాను. కానీ కట్టెల పొయ్యి మీద చేయడం ఇష్టమే, కానీ అన్నీ తెచ్చి పెట్టుకోవాలి, ఎక్కువ టైం పడుతుంది. అయినా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందని నేను ఈరోజు సండే కదా అని కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. చూడండి, సేమ్ ఈజీ ప్రాసెసే. మనం సేమ్ మిగతా కర్రీస్ అన్నీ ఎలా చేస్తామో ఇది కూడా అట్లే చేస్తాం కదా. కాకపోతే ఏ కర్రీస్లో అయినా ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే కర్రీ బాగుంటుంది, కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఉడికింది, దగ్గరికి అయ్యింది, గ్రేవీ చిక్కగా అయ్యింది. చూడండి, జొన్న రొట్టెలైనా, వేడి వేడి అన్నము, బగారన్నం, అన్నింటిలో బగారన్నము మటన్ కర్రీ కాంబినేషన్ బాగుంటుంది. అయిపోయింది, ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.